అలాంటి చోట యువతపై సినిమాలు తీస్తూ అది ఇంటర్మీడియట్ అంటే 16 ఏళ్ల వయసు కుర్రాళ్లను హీరోలుగా పెట్టి చేస్తూ ఒక కులాన్ని తక్కువ చేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే భావన సర్వత్రా వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మనం ఎన్నో వెబ్ సిరీస్లు చూస్తున్నాము. ఇటీవలే ఎయిర్ అనే వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు కుల వివాదంలో చిక్కుకున్నాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న కలర్ ఫోటో సినిమా దర్శకుడిగా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రాజ్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించడం విశేషం. నిజానికి ఒకప్పుడెప్పుడో దేశంలో అంటరానితనం ఉండేది. దానిని రూపుమాపుతూ ఎన్నో చట్టాలు వచ్చాయి. అలాగే అభ్యుదయ సంఘాలు వెలిశాయి. అందులో ఒకటి బ్రహ్మ సమాజం. బ్రహ్మదేవుడే పుట్టిస్తున్నాడు కాబట్టి మనుషులందరూ బ్రహ్మ సమాజానికి చెందినవారేనని ఆ పేరు పెట్టారు. ఆనాటి నుంచే కులాలు మతాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. ఇప్పుడు ఆ దశ చాలా వరకు దాటిపోయింది. ఎప్పుడైతే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. ఒక సెల్ ఫోన్ చాలు, ప్రపంచాన్ని చుట్టేసి రావచ్చు. ఎక్కడేం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ పరిణితి చెందిన క్రమంలో ఇంకా కులం అని కొట్టుకోవడం సభ్య సమాజానికి సిగ్గుచేటని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.